వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కూతురు, సతీమణి, అల్లుడు ముగ్గురు కూడా హైదరాబాద్లో ఉన్నారు. కూతురు డాక్టర్ సునీతమ్మ గారు వచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ చేయొద్దు, హాస్పిటల్లో అట్లే శవ పంచనామా గదిలో అట్లే ఉంచమని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసినాం. కారణం ఏంటంటే కూతురు వచ్చి చూసిన తర్వాతనే మొదలు పెడదాము. కూతురు వచ్చి చూసింది. అదేవిధంగా కూతురు వచ్చి చూడడమే కాకుండా తన డాక్టర్, తనతో పాటు మరికొంతమంది డాక్టర్స్, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ సతీష్ రెడ్డి అందరూ కూడా చూశారు. ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఈవెన్ బిఫోర్ పోస్ట్ మార్టం స్టార్ట్ చేయకముందే స్పష్టంగా ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా ఇట్ ఈస్ ఏ క్లియర్ మర్డర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతనే మేము బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పి స్పష్టంగా మేము ప్రెస్తో మాట్లాడాం. అంతకు ముందు ప్రెస్తో మాట్లాడినప్పుడు కూడా 10:11 ప్రాంతంలో ప్రెస్తో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇది సస్పీషియస్ డెత్, న్యాచురల్ డెత్ కాదు, ఇది అనుమానాస్పద మృతి అని కూడా స్పష్టంగా చెప్పినాం. మేము పూర్తిగా 100% మాత్రం ఎలా చెప్పగలం? సస్పీషియస్ డెత్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇది న్యాచురల్ డెత్ కాదనే కదా అర్థం. మేము 10:30-11 గంటల ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా ప్రెస్తో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఏ సస్పీషియస్ డెత్, న్యాచురల్ కాదు, గవర్నమెంట్ లోగా ఎంక్వైరీ చేయాలా, వాస్తవాలు బయటికి తీయాలా, దోషులను పట్టుకోవాలా అని చెప్పి అడిగాము. మళ్ళా అది హత్య అని డాక్టర్లు అందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చి ఇది స్పష్టంగా హత్య, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గట్టిగా అడిగాము. మరి ఇవంతా కూడా జరుగుతా ఉన్నప్పుడు మేము బాధితులపైనే మళ్ళా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉందంటే ఎంత ఈ కేసును పక్కదారి పట్టించే విషయం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరొకసారి మరి ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే మీ 5 ఏళ్ల పరిపాలనలో అనేక సార్లు సిట్ ఏర్పాటు చేశారు. చాలా సంఘటనలు జరిగాయి. పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. మరి చిత్తూరు జిల్లాలో ఇసుక ట్రాన్స్పోర్ట్ అప్పుడు లారీలు గుద్ది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. ఎన్నో సందర్భాల్లో మీరు సిట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ సిట్ వల్ల బాధితులకు న్యాయం జరిగిన సందర్భం ఎక్కడా లేదు, వాస్తవాలు బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ సిట్ పైన, సిట్ అంటే ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ అంటే దే రిపోర్ట్ డైరెక్ట్లీ టు సీఎం కు డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు. అటువంటి శాఖ మీద మాకు నిజంగా అటువంటి పరిస్థితి మీద సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా, సిబిఐ ద్వారా కానీ లేకుంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా కానీ న్యాయ విచారణ జరిగితేనే ఇందులోని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి మేము గట్టిగా కోరాం. మరొకసారి ఈ సమావేశం ద్వారా గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ వేయాలి. ఖచ్చితంగా ఈ కుట్ర కోణాన్ని బయటికి తీయాలి. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలి. దోషులు ఎంతవరైనా సరే పట్టుకోవాలని చెప్పి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.